బాలు మీనా మాటలు రహస్యంగా విని రోహిణికి షాక్ ఇచ్చిన మనోజ్ ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రవి ఇలా అడుగుతూ ఉంటాడు. ఆ రోజు ఇల్లు తాకట్టు నుంచి విడిపించడానికి మీ నాన్న డబ్బులు ఇచ్చాడని 18 లక్షలు తీసుకొచ్చావు కదోదిన, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అందరూ కూడా రోహిణి ఏం చెప్తుందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పార్లర్లు అమ్మేసి తీసుకొచ్చాను అని రోహిణి అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. దుర్మార్గురాలా, ఇప్పటి వరకు కూడా కోటీశ్వరరాలు అని అబద్ధం చెప్పావనుకున్నాను, కానీ ఇప్పుడు పార్లర్లు కూడా అమ్మేశావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఎంత నాటకం వేశావో, ఎన్ని అబద్ధాలు ఆడావో అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం, ఏమ్మా, ఇంకెన్ని రహస్యాలు దాచిపెట్టావు నువ్వు? అసలు ఇన్ని అబద్ధాలు ఆడి మా కుటుంబాన్ని మోసం చెయ్యాలనుకున్నావా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందది. మీనాని డబ్బులేందాన్నని, అలాగే నిన్ను కోటీశ్వరాలు అని నెత్తిని పెట్టుకొని చూసుకుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కన్నా మనోజ్కి మంచి భార్యగా, ఇంటికి మంచి కోడలుగా నీ బాధ్యతని నిర్వర్తించు అని చెప్తూ ఉంటే, అవును, మనోజ్ బాధ చూడలేక నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పటికైనా నువ్వు ఇక మోసాలు అబద్ధాలు చెప్పడం మానేసి ఒక బాధ్యత అయిన కోడలుగా నడుచుకో అని చెప్తూ ఉంటే, ఇంతలో ఇది సరిపోదు రోహిణికి. రోహిణి ఇంకా నిజాయితీగా ఉండాలంటే ఒక పని చేయాలని సుశీల హారతి వెలిగించుకురమ్మని మీనాకి చెప్తుంది. దాని మీద ప్రమాణం చేస్తాను అని సుశీల అనడంతో, ఏంటత్తయ్య మీరు ఈ ప్రమాణాలు, హారతి వెలిగించి దాని మీద ఒట్టు వేయడాలు ఇవన్నీ అవసరమంటారా? మోసం చేసింది ఎప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉంటుంది. నాటకం ఆడేది నాటకం ఆడుతూనే ఉంటుంది. కుటుంబాన్ని ఇంత మోసం చేసిన దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయకుండా ఈ ప్రమాణాలేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి ఇలా చెప్తూ ఉంటుంది సుశీల. ప్రభావతి, మనోజే తన భార్య తప్పు చేయలేదని నాకు తెలుసని భార్యగా ఒప్పుకున్నాడు. వాడు భార్యగా ఒప్పుకున్న తర్వాత, తన భార్య తప్పు చేయలేదని నమ్ముతున్న తర్వాత నీకెందుకు మధ్యలో? అమ్మ ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది కదా, ఇక నువ్వేమీ మాట్లాడుకో అని సత్యం అనడంతో అప్పుడే ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది. రోహిణిని ముందుకు పిలిచే సుశీల, ఇంటి ఆడది వెలిగే దీపంలాగా ఇంటిని వెలిగించాలి, కానీ ఇంటిని నిప్పుల సగలాగా మార్చకూడదు. ప్రమాణం చెయ్యి. ఇంకెప్పుడూ కూడా ఇటువంటి మోసాలు, అబద్ధాలు, నాటకాలు ఆడనని ప్రమాణం చేసి చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఇక ఏ నిజాలు దాచిపెట్టావో అన్నీ బయటపడ్డాయి. ఇంకే రహస్యాన్ని నువ్వు దాచిపెట్టలేదు కదా అని సుశీల అడగడంతో, లేదు, ఏ నిజాలు కూడా దాచిపెట్టలేదు అని చెప్తూ ఉంటుంది. రోహిణి అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడే సుశీల ఇలా అంటుంది, ప్రమాణం చెయ్యి. మంచి భార్యగా, మంచి కోడలుగా ఉంటానని ప్రమాణం చెయ్యి అని అనగానే అప్పుడే ఇక రోహిణి, నేను మనోజ్కి మంచి భార్యగా ఉంటాను, మంచి కోడలుగా ఉంటాను, అత్తయ్యని ఎప్పుడూ కూడా ఇక మోసం చేయను, ఇంట్లో ఎవ్వరికీ కూడా అబద్ధాలు చెప్పనని హారతి మీద ప్రమాణం చేస్తుంది. మనసులో చింటూ గురించి నిజాన్ని దాచుకొని రోహిణి. తర్వాత సుశీల సత్యం ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని రోహిణితో అంటుంది. అదేంటి బామ్మ, తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది. హారతి మీద కూడా ఒట్టు వేసి ఇంకెప్పుడు కూడా తప్పు చేయనని, నమ్మకంగా ఉంటానని, నమ్మక ద్రోహం చేయనని చెప్పింది. మళ్ళీ ఇలాంటివి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. తప్పు చేసిన వాళ్ళు మళ్ళా తప్పు చేయకుండా ఉండాలంటే ఇలాంటివి చేయించినప్పుడే వాళ్ళకి గుర్తొస్తాయి. అందుకనే వాళ్ళకి గుర్తుండాలంటే ఇప్పుడు ఇలా చేయించాల్సిందే. ఇంకోసారి అబద్ధం ఆడాలంటే రోహిణి భయపడిపోవాలి. మీ అత్తగారు, మాంగారు కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయనని క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటే, ఏదో మీరు క్షమాపణ చెప్పమంటే తను చెప్పడానికి కాళ్ళు పట్టుకుంటుందేమో, కానీ జీవితంలో దీన్ని నేను క్షమించను, ఇది చేసిన మోసాన్ని కూడా నేను మర్చిపోను అని ప్రభావతి అంటుంది. మళ్ళీ ఇక అది కాదు అని సత్యం చెప్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అలాగే సత్యం కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది రోహిణి. తర్వాత రోహిణిని లోపలికి వెళ్ళిపోమంటుంది సుశీల. వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది, రోహిణి నీ దగ్గర పేరు తెచ్చుకోవాలని
తను ఇన్ని అబద్ధాలు ఆడింది. రోహిణి మోసం చేయడానికి మొదలు నువ్వు చేసిన తప్పే. నీకున్న డబ్బు దాహం, డబ్బుకి నువ్వెంతలాగా దాసోహం అయిపోతావో, నీకున్న డబ్బు పిచ్చి వల్లే రోహిణి ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్ళింది. మీనా ఎంత మంచిది. ఏ రోజైనా నీకు ఎదురు చెప్పిందా? తను అబద్ధాలు ఆడదు, మోసం చేయదు. కేవలం తను ఒక పేదింటి అమ్మాయని, పూలమ్ముకునే ఇంటి నుంచి వచ్చిందని తనని లోకు చేసి ప్రతిసారి కూడా రోహిణి కోటీశ్వరాలు, తనకి ఇది అలవాటు లేదు, అది అలవాటు లేదు అంటూ తనని నెత్తిన పెట్టుకున్నావు. రోహిణి ఇవన్నీ చూసి రేపటి రోజున తను కోటీశ్వరాలు కాదు అని తెలిస్తే అప్పుడు నువ్వు ఇచ్చే ట్రీట్మెంటు ఇలాగే ఉంటుందని భయంతో తను మాత్రం అసలు కూడా నిజాలను బయట పెట్టకుండా నీ ముందు మార్కులు కొట్టేయడానికి ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ వచ్చింది అని సుశీల అయితే చెప్తుంది. ఇక మీదటైనా అందరినీ సమానంగా చూడడం నేర్చుకో అని సుశీల ప్రభావతికి క్లాస్ పీగుతుంది. పక్కనే ఉన్న రవి, ఎందుకమ్మా పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అని ఎందుకు నువ్వు అలా చేస్తావో, అలా చూస్తావో? ఎవరు తినేది అదే అన్నం, ఎవరికైనా ఒకే ఆకలి వేస్తుంది. ఇంకా నీకు తేడా కనిపించడం లేదా? అని ఆకలేస్తే అన్నం తింటాం కానీ డబ్బు తినలేం కదా అని రవి కూడా చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రభావతి, ఇక మీదట ఆ రోహిణిని నేనేమో నెత్తున పెట్టుకొని తిరగను, దాన్ని ఎలాగా ట్రీట్మెంట్ చేయాలో అలాగే చేస్తాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో సత్యం, అసలు రోహిణి ఇలా తయారవడానికి కారణం నువ్వే అని మళ్ళీ తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుశీల, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రోహిణిని బాధ పెట్టుకో. ఇప్పటికైనా నువ్వు మంచిగా చూసుకొని ఈ డబ్బున్న కోడలు, డబ్బు లేని కోడలు అంటూ వ్యత్యాసం చూపించకుండా అందరినీ సమానంగా చూడు. అప్పుడు అందరూ కూడా ఒకేలాగా ఉంటారు అని చెప్తూ ఉంటుంది సుశీల. గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక రోహిణి మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది. మనోజ్, నువ్వు నన్ను కాపాడి మంచి పని చేశావు. నువ్వు నింద వేసుకున్నావు, ఈ నిజం తెలిసిందని నన్ను రక్షించడానికి నువ్వు ఇలా అబద్ధం చెప్పావు. నాకు తెలుసు నా మీద నీకెంతో ప్రేమ ఉంది అని అంటూ ఉంటే, ఇదేదో నీ మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే జాలితోనో కాదో, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అసలు కన్నా కాదో, ఇది నన్ను నేను రక్షించుకోవడానికి, 10 మందిలో నా గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి. అందరూ కూడా పెళ్ళము చేసిన మోసం చేసిన వాడు చెవట దద్దమ్మ ఫూలని అందరూ నన్ను అవమానిస్తున్నారు. ఆ అవమానాన్ని ఎలా తట్టుకోవాలో, ఎలా తీసేయాలో కూడా తెలియక ఇప్పుడు నువ్వు కోటీశ్వరాలువి కాదని ముందే తెలుసని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప నీ మీద ప్రేమతో అస్సలు కూడా కాదు. జీవితంలో నువ్వు చేసిన మోసాన్ని నేను క్షమించలేను అని చెప్తూ ఉంటాడు మనోజ్. నీకు చెప్పే అవకాశం ఉన్నా కూడా నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు. నువ్వు కోటీశ్వరాలువని నేను పెళ్లి చేసుకోలేదు. నీ మీద ఇష్టంతోనే, ప్రేమతోనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం కోటీశ్వరాలు కాదన్న నిజాన్ని నా దగ్గర కూడా దాచిపెట్టి నన్ను ఎంతగానో మోసం చేసి నిలువెల్లా అందరి ముందు నన్ను ఫూల్ని చేశావు అని అంటూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్, నేను కోటీశ్వరాలు అని చెప్పింది అబద్ధమే. నేను నాటకాలు ఆడాను, మోసం చేశాను. కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం మోసం కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, చాలు ఇక నువ్వు నా దగ్గర ఇక ఏ విషయాలు కూడా చెప్పొద్దు అని అంటూ మనోజ్ అయితే విసుక్కుంటాడు. అది కాదు మనోజ్, నా ప్రేమ నీకు ఎలా చెప్పాలి? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అని అంటూ ఉంటే, నా మీద ఒట్టు మాత్రం వేయొద్దు. నీ మీద నమ్మకమే పోయిందంటే నా మీద ఒట్టు వేస్తావేంటి? ఇప్పుడు నీ మీద నాకున్న కోపాన్ని తగ్గించుకోవడానికి నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా ఒట్టు వేసి అని అంటూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్, నా మీద ఒట్టు. చెప్పాను కదా, నీలాంటి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎన్ని ఒట్లైనా వేస్తారు, అబద్ధపు ఒట్లు. నేను ఇంకా నన్ను నమ్మదలుచుకోలేదని విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే రోహిణి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది, అన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రవి, శృతి, బాలు, మీనా టెర్రస్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి టెర్రస్ మీదకి గదిలోంచి కోపంగా వచ్చి నా మనోజ్ ఆగిపోతాడు. వీళ్ళేంటి ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టారు అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇప్పటికైనా మా అమ్మ పాపం వదిన్ని క్షమించింది అని రవి చెప్తూ ఉంటే, ఇంకా మీరు పార్లనమ్మని నమ్ముతున్నారా? నేనైతే నమ్మడం లేదు. తను వాళ్ళ నాన్న జైల్లో చనిపోయాడని ఫోటో తీసుకువచ్చి అందరి ముందు పెట్టి నటించింది.
కానీ ఇప్పుడు చెప్పిన స్టోరీ కూడా నాకు అస్సలు కూడా నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తుంది తప్ప తప్పు చేసిన వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. తప్పు చేసిన వాళ్ళ నాన్న ఫోటోని తీసుకువచ్చింది, కానీ వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొచ్చిందా? వాళ్ళ అమ్మ గురించి ఏమన్నా చెప్తుందా? వాళ్ళమ్మ ఏమైందో కూడా తను చెప్పలేదు. అలాగా తను చెప్పలేదంటే దానికేంటి అర్థం? ఖచ్చితంగా తను మళ్ళీ ఏదో నిజాన్ని దాచిపెడుతుంది. మన అందరి ముందు కూడా మంచిదానిలాగా మారిపోయినని నటించిన పార్వలమ్మ మళ్ళీ మనోజ్ గారిని మోసం చేయడానికి మరొక రహస్యాన్ని తను దాచిపెడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వైపు మళ్ళీ ఏదో రహస్యం ఉంది, అది బయటపడనకుండా తను జాగ్రత్త పడింది అని అంటూ ఉంటాడు బాలు. బాలు అలా అన్న తర్వాత అది విని ఇక మనోజ్ అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళి రోహిణిని నిలదీస్తాడు. రోహిణిని నిలదీసి, నిజంగానే నువ్వు ఇక ఏ నిజాలు దాచిపెట్టలేదా నా దగ్గర అని అడుగుతూ ఉంటే, లేదు మనోజ్, ఏ నిజాలు కూడా దాచిపెట్టలేదు అని రోహిణి అంటుంది. మరి మీ అమ్మ ఫోటో చూపించలేదేంటి? మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు మా నాన్న అని మీ నాన్న ఫోటోని తీసుకొచ్చి చూపించావు తప్ప మరి ఎందుకు మీ నాన్న మీ అమ్మ ఫోటోని చూపించలేదు? మీ అమ్మ గురించి చెప్పలేదు, చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నువ్వు మళ్ళీ మీ అమ్మ విషయంలో ఇంకేదైనా రహస్యాన్ని కానీ దాచిపెట్టినట్టు ఆ నిజం కానీ బయటపెడితే ఈసారి నేను నింద వేసుకోవడం ఏమీ కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. ఆ రోజు నీకు వేసే శిక్ష మామూలుగా ఉండదు అంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజ్. షాక్ ఇస్తాడు రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, రోహిణి దాచిపెట్టిన రహస్యాలు బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.